మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ రంగ నిపుణులు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్ వినియోగం, 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ రంగ నిపుణులు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్ వినియోగం, 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, అటువంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు ఫోన్ ద్వారా. రాంబాబు, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. లక్ష్మణ, విద్యుత్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిన్న ముగిసింది. ముఖ్యంగా ఈ యొక్క కొత్త విద్యుత్ పాలసీని రూపొందించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇటు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమగ్ర విద్యుత్ విధానాన్ని దానిపైన స్టడీ చేయాలని చెప్పేసి భావిస్తోన్నది. వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా విద్యుత్ విధానం అమల్లో ఉందని చెప్పేసి దాంతో పాటుగా నిపుణులతో కూడా చర్చించాలని చెప్పేసి, ఆ తర్వాత శాసనసభలో దీనిపైన కొత్త విద్యుత్ విధానం పైన చర్చించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది. ఆ తదుపరి ఈ యొక్క విద్యుత్ విధానంలో కొత్తగా ఏ అంశాలని రూపొందించాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత, విద్యుత్ ఉత్పత్తి ఎంత, ఏ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తా ఉన్నాం, వీటి యొక్క డిస్కంల పనితీరు ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు విద్యుత్ కంపెనీలకు విద్యుత్ అంటే నియంత్రణ మండలికి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, విద్యుత్ సంస్థలకు చెల్లించిన ధరలు, పూర్తి వివరాలను కూడా మొత్తం కూడా అధికారులు అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కొత్త విద్యుత్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఇప్పటికే ఇటు గృహలక్ష్మి కింద కానీ ఈ యొక్క 24 గంటల నిరంతర విద్యుత్తును అందించాలన్నటువంటి ఉద్దేశం కానీ గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించేందుకు ఇప్పటికైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నది. 24 గంటల కరెంటు నిరంతర విద్యుత్ అయితే అందించేందుకైతే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కూడినటువంటి ఈ యొక్క బృందంతో, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత సమీక్ష సమావేశంలో సుదీర్ఘ చర్చ తర్వాత ఒక కీలకమైన నిర్ణయానికి అయితే రావడం జరిగింది. విద్యుత్ నిపుణులతో చర్చించడమే కాకుండా వివిధ రాష్ట్రాల స్థితిగతులు అంటే విద్యుత్ సంబంధించినటువంటి విధి విధానాలు దాన్ని మొత్తం కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కొత్త పాలసీని అయితే రూపొందించాలని చెప్పేసి విద్యుత్ విధానంలో ఎలాంటి సంక్షోభం లేకుండా పూర్తి స్థాయిలో విద్యుత్తుని ఈ యొక్క రాష్ట్రంలో అందించాలని చెప్పేసి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడినామని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతా ఉన్నది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే నిన్న ముగిసినటువంటి సమావేశంలో అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక నుండి ఎలాంటి విద్యుత్తులో ఎలాంటి లోటుపాట్లు జరగాల్సినటువంటి అవసరం లేదు, జరిగితే ఉపేక్షించేది లేదని చెబుతా ఉన్నారు. ఇటు విద్యుత్ కంపెనీల తీరుకు సంబంధించినటువంటి పనితీరు. రాంబాబు, అయితే చెప్పండి, ఇప్పుడు రైతులకి 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సమాజంలో ఉన్న అందరికీ, ప్రజలందరికీ కూడా అంతవరకు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. మరి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఈసారి?
ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 24 గంటల కరెంటు ఉచిత విద్యుత్ అనేది రైతులకు అది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు కానీ ఇప్పుడున్నటువంటి మంత్రివర్గం కూడా పదే పదే చెబుతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక విమర్శలు చేసినటువంటి దరిమిలా ఈ యొక్క 24 గంటల కరెంటు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వదని చెప్పేసి ఇదివరకే రేవంత్ రెడ్డి 3 గంటలని చెప్పారని చెప్పి ఎన్నికల్లో పదే పదే బీఆర్ఎస్ ప్రచారం చేసినా కానీ ఇది కాంగ్రెస్ పార్టీ విధానం పేటెంట్ హక్కు 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని చెప్పేసి రైతులకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇటు ఏదైతే మహాలక్ష్మి పథకంలో కూడా గృహజ్యోతి కింద ఇస్తున్నటువంటి 200 యూనిట్లు కూడా ఇచ్చి తీరుతామని చెప్తా ఉంది. అంటే ఎన్నికల హామీల్లోనే కాకుండా ఇదివరకు కాంగ్రెస్ పార్టీ విధానంలో కూడా స్పష్టంగా ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ విధానం అని చెప్తా ఉన్నది. కాబట్టి ఉచిత విద్యుత్తును రైతులకు అదేవిధంగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్తును అయితే అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తా ఉన్నది. అందుకొరకే ఈ యొక్క విద్యుత్ విధానం పైన పూర్తి స్థాయిలో చర్చించాలని చెప్పి దీనిపైన నిపుణులతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాలంటే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి విద్యుత్ విధానాలను పూర్తిగా అవగాహన ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి దానిపైన స్టడీ చేసి ఒక కొత్త పద్ధతిని కొత్త పాలసీతో ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క విద్యుత్ విధానంలో భాగంగా అధికారులతో అయితే సమీక్ష ముగిసింది. కాబట్టి అధికారులకు కూడా మొత్తం విద్యుత్ సంబంధించినటువంటి తెలంగాణలో 2014 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాలను కూడా దృష్టికి తీసుకురావడమే కాకుండా అన్నిటికి సంబంధించిన వివరాలను కూడా చర్చించుకున్నటువంటి ముఖ్యమంత్రి దీనిపైన స్టడీ చేసిన తర్వాత కొత్త విద్యుత్ విధానాన్ని అటు అసెంబ్లీలో చర్చించిన తర్వాత అమలు చేద్దామని చెప్పేసి అధికారులు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు. ఇక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితి పైన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్కు చెల్లించిన ధరలు వంటి వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి వివరాలు అందించాలని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలను, వాటిలోని అంశాలను సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించే విధంగా జరిగిన ఒప్పందాలకు కారణాలు ఏంటో కూడా నివేదించాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందో ఆ కంపెనీల నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఇప్పటిదాకా సరైన విద్యుత్ పాలసీని రూపొందించకపోవడంతో వివిధ రకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్ విధానాలను అధ్యయనం చేయాలని, ఆ రాష్ట్రాల్లోని విద్యుత్ పరిస్థితులు, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి నివేదికలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయడానికి నిపుణులతో చర్చించి అసెంబ్లీలోనూ అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి సరికొత్త విద్యుత్ పాలసీని తీసుకువస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.